దాదాపు 11,000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు శివలింగం నుంచి పొంగి పొర్లుతున్న పవిత్ర జలం. రాముల వారి చేతులు తాకిన ఒక గ్లాసు నీరు ఇప్పుడు మహాసముద్రాలను మించిపోయేలాగా ఉబికి వస్తుంది భూమి నుండి. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పటి రాజులు కాశీకి భూమి సొరంగంలో నుంచి వెళ్లే మార్గం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? హనుమంతుల వారు వాయువేగంతో గాలిలో కాశీకి వెళ్లి తీసుకొచ్చినటువంటి అద్భుతమైన శివలింగం ఇక్కడే ఉంది. నా మీద మీకు ఎలాంటి అభిమానం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది, చూడండి. పైన రాముల వారి యొక్క బ్రిటేనియల్ గుర్తులు, మరి పెన్నాది గంగ, ఎప్పటికీ నిరంతరం స్వామివారి యొక్క ఊట వచ్చే పెన్నాది గంగ. శివుడికి ప్రీతికరం గంగాదేవి కాబట్టి ఒక శంఖంలో పెన్నాది గంగ తెచ్చి ఇసుక లింగంలో వేసినప్పుడు, అంటే ఇసుకలో నీళ్ళు వస్తే గుంత పడుతుంది కదా, అలాగా రాములవారు ఒక శంఖంతో పెన్నాది గంగ తెచ్చి ఇసుక లింగంలో వేసినప్పుడు అలాగే గుంతపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా శివలింగం లోపల ఎప్పటికీ పెన్నాది గంగ ఊట వస్తూ ఉంటుంది అనమాట. ఈ పెన్నాది గంగనే వచ్చే భక్తులందరికీ కూడా సంప్రోక్షణ చేస్తారు ఇక్కడ. ఎస్, వీడియో అయితే మీరు చూశారు కదా. మీరు చూసినటువంటి వీడియోలో ఉన్నటువంటి శివలింగం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి ఇసుక శివలింగం అండి. శ్రీరామచంద్రుల వారు తన చేతులతో ఒక శంఖంతో నీరు తీసుకొని ఆ శివలింగం పైన పోసినప్పుడు ఒక రంధ్రం పడింది. శ్రీరామచంద్రుల వారు పోసినటువంటి శంఖం నీరు ఇప్పుడు ఉబికి ఒక ఎట్లా అంటే ఆ జలమంతా కూడా ఇప్పటికి కూడా ఉబికి వస్తుంది బయటికి శివలింగం నుంచి. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి శివాలయం, ఇలాంటి శివలింగం నీరును కనీసం మనం తాకలేము. అయితే ఈ జలాన్ని, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియోలో ఉన్నటువంటి ఆ జలాన్ని, శివలింగం నుంచి వస్తున్నటువంటి జలాన్ని మనం మహాలింగార్చనలో ఉపయోగించబోతున్నామండి. ఆ పరమేశ్వరుడికి 365 శివలింగాలకు అభిషేక జలంగా ఉపయోగిస్తున్నాం. నిజంగా ఇలాంటి అదృష్టం మీకు దక్కుతుందంటే నిజంగా మీరు అదృష్టవంతులని చెప్పచ్చు. అందుకే ఎవరు మిస్ అవ్వద్దు. అసలు నేను దేని గురించి చెప్తున్నాను అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి చేతిని తాకినటువంటి నీరు ఇప్పుడు ఆ మహాశివుడికి అభిషేకంగా ఉపయోగించబోతున్నాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలైన ఎందుకు చెప్తున్నాను అనేది అసలైన వీడియో వస్తుంది. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దయచేసి ప్లీజ్. నా మీద ఎలాంటి అభిమానం ఉన్నా పూర్తిగా చూడండి ప్లీజ్. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ తరఫున ఆధ్వర్యంలో మహాలింగార్చన పూజా కార్యక్రమం అయితే చేపట్టామండి. నవంబర్ 8, 2023వ తేదీన. చాలా మంచి రోజు. అయితే మామూలుగా సాధారణంగా మనం బయట మహాలింగార్చన చేసుకుంటే 20 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది, మీకు తెలిసిన విషయమే. అయితే మన ఛానల్ తరఫున కేవలం 999 రూపాయలకి మహాలింగార్చన అయితే చేయించబోతున్నాం. మీ పేర్లు గోత్రనామాలు పంపితే చాలు 999 రూపాయలతో. సో నేను దగ్గరుండి మన ఛానల్ తరపున, మన ఛానల్ అంటే మీకు నమ్మకం ఉంది కదా, నా మీద మీకు నమ్మకం ఉంది కదా, మన ఛానల్ తరపున నేను దగ్గరుండి ఈ మహాలింగార్చన అయితే చేయించబోతున్నాను. కూడా భైరవకోన ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రకాశం జిల్లా భైరవ్ కోనలో, ఈ భైరవ్ కోనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భైరవ్ కోనలో చిన్న చీమ కూడా మరణించదండి. మరణం అనేది క్షేత్రం ఆవరణంలో రాదు. అలాంటి క్షేత్ర ఆవరణంలో నేను ఈ మహాలింగార్చన అయితే చేయించబోతున్నాను. ఎవరు మిస్ అవ్వకండి ప్లీజ్, ఓకేనా? శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా. నన్ను నమ్మి ఈ ఒక్కసారి మీరు ఈ మహాలింగార్చన అయితే చేయించుకోండి. నేను దగ్గరుండి మీకు చేయిస్తాను. బయట ఎక్కడెక్కడ చేయించుకుంటుంటారు, ఎలా చేస్తున్నారు ఏంటి అని నాకు తెలియదు. కానీ నేను మహాలింగార్చన చేయించి నేను వీడియో రూపంలో మీకు అందిస్తానండి. ఈ మహాలింగార్చన ఇదంతా కూడా పూజా కార్యక్రమం అంతా కూడా, ఓకేనా? మహాలింగార్చన అంటే 365 లింగములకు 108 రకముల ద్రవ్యములతో జరిపే అభిషేక అర్చన అండి. మునులు, ఋషులు, యోగులు పూజలు చేసిన ప్రాచీన క్షేత్రమైనటువంటి భైరవ కోన క్షేత్ర ప్రాంతంలో ఈ పూజా కార్యక్రమం అయితే మనం చేస్తున్నాము. ఎవరు మిస్ అవ్వకండి. పూజ అనంతరం వచ్చేసి మీకు ఆ దేవదేవుడి, ఆ మహాశివుడి ప్రసాదంగా ఒక రుద్రాక్ష, ఒక శివలింగం, అలాగే ప్రసాదము మీరు పంపినటువంటి అడ్రస్కు పంపబడును. మీరు వెంటనే ఇప్పుడే, చాలా త్వరపడండి. చాలా తక్కువ మందితో అయితే నేను ఈ పూజా కార్యక్రమం అయితే చేయించబోతున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అదృష్టాన్ని మీరే మిస్ చేసుకోకండి, ఓకేనా? మీ పేరు, మీ గోత్రనామాలు, మీ అడ్రస్సు కాల్ చేసి మీరు నమోదు చేసుకోండి త్వరగా, ఎందుకంటే తక్కువ మందికి ఉంటుంది, ఓకేనా? మీ అదృష్టాన్ని మీరే అయితే పోగొట్టుకోకండి ప్లీజ్, రిక్వెస్ట్. చాలా తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7981961643, 7981961643. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నా మీద ఎలాంటి అభిమానం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా అద్భుతమైనటువంటి వీడియో అండి. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో అయితే ఉన్నానండి. ప్రొద్దుటూరు టౌన్లో ఉన్నటువంటి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. చూడండి, అక్కడ మనం చూడొచ్చు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం. అలాగే ఈ దేవాలయం చూసుకున్నట్లయితే అతి పురాతనమైనటువంటి దేవాలయం. చూడండి, మనకు చక్కని అందమైన శిల్పాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ దేవాలయంకు ఉన్నటువంటి చరిత్ర విషయానికి వస్తే, ఇక్కడ దేవాలయం యొక్క స్థల పురాణ విషయానికి వస్తే, రాముల వారు రావణాసురుడి లంకకి వెళ్ళి రావణాసురుడిని చంపిన తర్వాత రావణాసురుడికి ముక్తిని ఇవ్వకుండా వచ్చేస్తారండి. మర్చిపోయి వచ్చేస్తారు ముక్తిని ఇవ్వకుండా. అయితే రావణాసురుడి ఆత్మ ఒక పిల్లి, మార్జాలం అంటే పిల్లి రూపంలో రాముల వారు వెంట పడుతూ వస్తుంది. రాముల వారు ఇదే రూట్లో అయితే లంకకు వెళ్ళారు. అలాగే తిరిగి ఇదే రూట్లో వస్తున్నారు, మళ్ళీ అయోధ్యకు తిరిగి వెళ్తున్నారు. అయితే ఈ ప్రదేశానికి, ఈ ప్రొద్దుటూరు అనే ప్రదేశానికి రాగానే, ఇది ఒకప్పుడు అడవి అండి. ఈ అడవి ప్రాంతానికి రాగానే ఒక పిల్లి వెంటపడడం మొదలైంది. అంటే అప్పుడు రాముల వారు తన గురువు గారితో అంటారు, గురువు గారు ఒక పిల్లి మనల్ని చాలా దూరం నుంచి వెంటాడుతూ వస్తుంది, ఇప్పుడు కూడా అది అక్కడే ఉంది, ఎందుకు ఆ పిల్లి మన వెంట పడుతుంది అని అడుగుతారు. అప్పుడు తన గురువు గారు అంటారు, అది రావణాసురుడి ఆత్మ పిల్లి రూపంలో నీ వెంట పడుతుంది, నువ్వు రావణాసురుడికి ముక్తిని ప్రసాదించకుండా వచ్చావు అని చెప్తారు. అయితే అప్పుడు ఏం చేయాలి గురువు గారు అన్నప్పుడు, ఆ పిల్లిని మళ్ళీ చంపేసి ముక్తిని ప్రసాదించు అంటారు. అప్పుడు రాముల వారు తన దగ్గర ఉన్నటువంటి బాణం తీసుకొని పిల్లిని సంహరిస్తారండి. అంటే పిల్లి రూపంలో ఉన్నటువంటి రావణాసురుడిని మళ్ళీ సంహరిస్తారు. సంహరించిన తర్వాత అప్పుడు రావణాసురుడికి ఆత్మకి ముక్తిని ప్రసాదిస్తారు రాముల వారు, ఓకేనా? అలాగే ఈ ప్రదేశంలో ఎంత ముక్తిని ప్రసాదించినా బ్రాహ్మణ హత్య మహాపాతకం. అందుకే ఆ మహాపాతకం నుంచి బయటపడడం కోసం రాముల వారు ఇక్కడ శివలింగం అయితే ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేయడము, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వెళ్ళి కాశీ వెళ్ళి శివలింగం తీసుకురావడం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాన్ని ఆంజనేయ స్వామి తన తోకతో పీకాలని ట్రై చేయడం, ఆ పరమేశ్వరుడు ఒక్కసారిగా ఆక్రోశంతో కోపంతో ఊగిపోయి హనుమంతుల వారిని మూర్ఛకొలిపేలా చేయడం, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంను చాలామంది రాజులైతే డెవలప్ చేశారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోపురం కూడా చాలా అందమైన గోపురం అయితే మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కూడా శిలాశాసనాలు అయితే మనం చూడొచ్చు. అతి పురాతనమైనటువంటి దేవస్థానం అండి.
మనం చూడొచ్చు శాసనాలు కూడా చాలా చక్కగా అయితే మనం చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి నీరు ఉద్భవిస్తూ ఉంటుంది, ఉబుకుతూ వస్తుందండి బయటికి. ఆ నీటిని చూపిస్తాను, శివలింగం చూపిస్తాను. శివలింగం పైన రాముల వారి చేతి గుర్తులు ఉన్నాయి. అలాగే కొంత నీరు తీసుకొచ్చి రాముల వారు శంఖంతో నీరు తెచ్చి నీరు పోసినప్పుడు పడ్డ రంధ్రం ఉంది. శివలింగము చాలా అద్భుతమైనటువంటి శివలింగం, చాలా చరిత్ర కలిగినటువంటి శివలింగం. ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు మిస్ అవ్వద్దు. బాగా చూడండి, చాలా అద్భుతమైనటువంటి వీడియో అండి. మనము దేవాలయం లోపలికి అయితే వెళ్దాము. ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం లోపలికి అయితే వెళ్దాం రండి. లోపలికి అయితే వచ్చాము, దేవస్థానం లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ మనం ముందుగా చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఒక కోనేరు ఉందండి. ఆ కోనేరులో నుంచి మనం కాశీకి వెళ్ళొచ్చంట. చాలా అద్భుతంగా ఉంటుంది కోనేరు కూడా. ఎంత అద్భుతం అంటే ఆ స్ట్రక్చర్ ఉంది కదా, అది కట్టడము చాలా అద్భుతంగా ఉంటుంది. రండి చూద్దాం. ముందుగా మనం ఈ దేవస్థానం రాగానే ఇలా ఉంటుంది. లోపల వైపు అయితే ఇలా ఉంటుంది దేవస్థానం. కోనేటికి బయట వైపు అయితే మనము చూడొచ్చు, మంచి మంచి అందమైన శిల్పాలను అయితే మనం చూడొచ్చు అండి. చాలా చక్కగా చూడొచ్చు, చాలా అందమైన శిల్పాలు అయితే మనకు కనిపిస్తాయి. చూడండి, దేవతా శిల్పాలు, దేవుల శిల్పాలు కూడా కనిపిస్తాయండి. ఇదేనండి మెట్ల కోనేరు, మెట్ల సొరంగ మార్గం అని కూడా చెప్పచ్చు. అంటే పూర్వం ఇందులో నుంచి కాశీకి వెళ్ళడానికి ఉండేదంట. అంటే లోపల ఒక గుహలాగా. అయితే ప్రస్తుతానికైతే కాలక్రమేణా అది పూడిపోయింది. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. సో మనం ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం లోపలైతే ఉన్నామండి. లోపల వైపు ఇలా ఉంటుందండి. చూడండి, లోపల వైపు దేవాలయం అయితే ఇలా ఉంటుందండి. అంటే ప్రధాన గోపురం దాటుకొని మనం లోపలికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. దేవస్థానం గర్భాలయం అయితే ఇందులోనే ఉంటుందండి, వెనుక వైపు ఉంటుంది. చూపిస్తాను నేను దగ్గరుండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను కూడా ఉంటుంది. లోపల చాలా అందంగా ఉంది కదా చూడడానికి. మధ్యాహ్నం సమయంలో వెళ్ళాను. అంటే నేను ఈ వీడియోను 2 రోజులు తీశానండి. ఈవినింగ్ సమయంలో ఒకసారి తీశాను, మధ్యాహ్నం సమయం మొత్తము కోతులు అన్నీ వచ్చి ఉన్నాయి చూడండి. వానర సైన్యం అంతా ఉంది, ఇక్కడే ఉంది మొత్తం. మధ్యాహ్న సమయం మొత్తము దేవాలయం అయితే ప్రజెంట్ క్లోజ్లో ఉంది. నేను క్లియర్గా చూపిస్తాను. పెద్ద పెద్ద ఈ ధ్వజస్తంభాలతో అయితే నిర్మించారండి దేవాలయం. ఓకే, చూడొచ్చు. ఇక్కడ మనం బయట వైపు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ కోనేరు లాగా ఉంది కదా, అది చూపిస్తాను రండి. చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇవి స్టెప్స్ అయితే మనం చూడొచ్చు. ఈ స్టెప్స్ దిగేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. పైనుంచి కూడా చూపిస్తానండి మళ్ళీ ఒక షాట్. ప్రస్తుతానికి అయితే మనం లోపలికి అయితే వస్తున్నాము. లోపల వైపు ఇలా ఉంటుంది. ఇదేనండి కోనేరు. చూడండి, అందమైన కట్టడం అయితే మనకు కనిపిస్తుంది కదా. చూడండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. కనిపించింది కదా, అంతా లోపల కట్టడం. పైన చూడండి ఇలా ఉంటుంది. లోపల వైపు అయితే ఇలా ఉంటుందండి. చూడండి, లోపల వైపు చూడండి. ఇక్కడి నుంచి, ఈ ప్రదేశం నుంచి కాశీకి వెళ్ళడానికి ఒక రహస్య మార్గం ఉండేదని చెప్తారు. ప్రస్తుతానికైతే అలాంటిది ఏమి కనిపించట్లేదు, కానీ ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళడానికి రహస్య మార్గం ఉండేదంట ఇక్కడి నుంచి. సో ఇవన్నీ క్లోజ్ చేశారు ప్రజెంట్ అయితే. రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళతో అయితే ఇవి తయారు చేశారంటే. పైన చూడండి, రాముల వారు సీతమ్మ వారు అండి. చూడండి, చూడొచ్చు. మనము ఇక్కడ చూస్తుంటే దీనికి 2 వైపులు అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. అటువైపు ఒకటి, ఇటువైపు ఒక స్టెప్స్. ఇట్లా పోతే ఈ నుంచి మనకు ఒక సొరంగంలో పోయినట్టుగా ఉంటుంది రా. ఇదిగో చూడండి, లోపలికి రాగానే ఒక సొరంగంలో వెళ్తున్నట్టుగా ఉంటుంది. మనము ఇక్కడికి రాగానే మనకు ఒక సొరంగంలో వెళ్ళిన ఒక అనుభూతి అయితే కలుగుతుంది. చూడండి, రండి. మనం ఒక సొరంగంలో వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి. రండి, చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది.
మొత్తం కూడా ఇది చూడండి. ఇక్కడి నుంచి ఒక ద్వారం ఉందని, రహస్య ద్వారం ఉందని, ఈ దీంట్లోనే రహస్య ద్వారం ఉందని, ఆ రహస్య ద్వారం నుంచి పూర్వము కాశీకి వెళ్ళేవారని భూమిలో గుహలో నుంచి అని చెప్తారు. అర్షాకండి అమ్మా ప్లీజ్. భూమిలో వెళ్ళేవారని చెప్తూ ఉంటారండి కాశీకి. ఇది చూశారు కదా, చుట్టూ చూపించు మొత్తం అక్కడక్కడ శిల్పాలతో అందంగా ఉంటుంది ప్రదేశం అంతా. యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారండి, కెమెరా ఎటు తిప్పితే అటు అయితే వస్తున్నారు. చూడండి, ఏవిరా అంతా పైకి నిలబడాలి, కింద పడితే కాళ్ళు విరుగుతాయి, నెమ్మలు పంతరు. దేవాలయ యొక్క చరిత్ర, స్థల పురాణం ఇదంతా కూడా నేను చెప్పడం కంటే పూజారి గారి చేత క్లియర్గా చెప్పిస్తానండి, ఎవరు స్కిప్ చేయొద్దు. అలాగే మనం ఈ దేవాలయాన్ని దర్శించాలంటే ముందుగా హనుమంతుల వారు తీసుకొచ్చినటువంటి కాశీ నుంచి తెచ్చినటువంటి శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను, మొత్తం కూడా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గంగారాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వర దేవస్థానం కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు రామేశ్వర గ్రామంలో వెలసినటువంటి శ్రీ ముక్తిరామలింగేశ్వర దేవస్థానం. మీరందరూ రామాయణం విని ఉంటారు. రామాయణంలో రాములవారు రావణాసురుడు సీతాంతరం జరుగుతుంది. సీతాదేవి కోసం రాములవారు వెళ్ళేటప్పుడు తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠించి అక్కడ శివలింగాన్ని పూజ చేసి శివుని ఆజ్ఞ మేరకు లంకకు వెళ్తారు. అక్కడ లంకలో యుద్ధం జరుగుతుంది. ఆ యొక్క యుద్ధంలో రాములవారు రావణాసురుని సంహరిస్తారు. రావణాసురుని సంహరించాక రావణాసురునికి ముక్తి ప్రసాదించడం రాములవారు మర్చిపోతారనమాట. ఆ యొక్క ముక్తి కోసం రావణాసుడు ఒక మార్జాలి రూపంలో రాముల వెంట వస్తుంటారు. రామేశ్వరం అనేది ఒకప్పుడు పెద్ద నది, పెన్నా నది. ఈ పెన్నా నది గుండె తీరాన రాములవారు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక మార్జాలి వెంట రావడం చూసి ఆ మార్జాలిని చూసి వాళ్ళ గురుగారిని అడుగుతారు అనమాట. గురుగారండి, మార్జాలి అంటే అపశకరం అంటారు కదా, మరి మన ఇంట ఎందుకు వస్తుంది ఆ మార్జాలి అని చెప్పేసి గురుగారు. మార్జాలి అంటే పిల్లి, మరి మన ఇంట ఎందుకు వస్తుంది అని చెప్పేసి రాములవారి యొక్క గురుగారు అడుగుతారు అనమాట. ఆ గురుగారు ఆ పిల్లిని చూసి, అది పిల్లి కాదన్నా రామనాసుని సంహరించాక ముక్తి ప్రశాంతం మర్చిపోయా కాబట్టి రామనాసుడి యొక్క ఆత్మ ఆ పిల్లి రూపంలో ముక్తి కోసం నీ వెంట వస్తున్నాడు, నీ దగ్గర ఉన్న బాణాలతో మళ్ళీ ఆ మార్జాన్ని సంహరించి ముక్తి ప్రశాంతం చెప్పడం జరుగుతుంది. గురుగారి మాట ప్రకారం తన దగ్గర ఉన్న బాణాలతో మార్జాన్ని సంహరించి ముక్తి ప్రసాదిస్తాడు అనమాట. అయినప్పటికీ రామనాసుడు ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు కాబట్టి, బ్రాహ్మణత్య మహాభావం కాబట్టి రాముల వారికి దోషం వస్తుందన్నమాట. ఆ దోషం పోవాలంటే ప్రొద్దు పొడవుకు ముందుకే ఒక శివలింగం ప్రతిష్ఠిస్తే నీ దోషం పోతుందని గురుగారు చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తం ఇసుక ప్రాంతం కాబట్టి ఎక్కడ శివలింగం దొరకదు. అందుకు రాముల వారు హనుమంతుడికి చెప్తారనమాట, హనుమాన్ను కాశీకి వెళ్ళి శివలింగం తీసుకురావాలి, ప్రొద్దు పొడవుకు ముందుకు ప్రవేశిస్తే మాత్రమే నా దోషం పోతుంది, కాబట్టి నువ్వు కాశీకి వెళ్ళి ప్రొద్దు పొడవుకు ముందుకే శివలింగం దాని చెప్పేసి రాముల వారు చెప్పడం జరుగుతుంది. రాముల వారు చెప్పగానే హనుమంతుల వారు వాయువేగంలో కాశీకి బయలుదేరుతారు. హనుమంతుల వారు కాశీకి వెళ్ళాక అక్కడ చాలా లింగాలు ఉంటాయి. రాముల వారు లింగం చెప్పారు కానీ ఏ లింగం చెప్పలేదు. అందుకు హనుమంతుల వారు ఇక్కడికి సమయానికి రాలేదన్నమాట. ఇక్కడ ప్రొద్దుకు మీదకి వస్తుంది, ఇంకా హనుమంతుడు రాలేదని చెప్పేసి రాముల వారు ఒక ఇసుక కుప్ప చేసి ఆ ఇసుక కుప్పలో రాముల వారి యొక్క దోషులకు ఇసుక తీసుకొని ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించడం జరుగుతుంటుంది అన్నమాట. చూపిస్తాను. ఇక్కడ రాముల వారు స్వయంగా రాముల వారి యొక్క స్వరస్థాయితో ఇసుకతో ప్రతిష్ఠించబడిన సైకత శివలింగం. ఒక ఇసుక కుప్ప చేసి రాముల వారి యొక్క దోషులంతా ఇసుక తీసుకొని ఇలా పెట్టి నొక్కినప్పుడు పైన రాముల వారి యొక్క బ్రిటన్ వేలు గుర్తులు ఇక్కడ పైన శివలింగం పైన ఇలా నొక్కి చేతి వేలు తీసినప్పుడు రాముల వారి వేలు తొలగి కొంచెం ఇసుక తొలగిపోతుంది. శివుడికి ప్రీతికరం గంగాదేవి కాబట్టి ఒక శంఖంలో పెన్నది గంగ తెచ్చి ఇసుక లింగంలో వేసినప్పుడు, అంటే ఇసుకలో నీళ్ళు వస్తే గుంత పడుతుంది కదా, అలాగా రాముల వారు ఒక శంఖంతో పెన్నాధికంగా తెచ్చి ఇసుక లింగంలో వేసినప్పుడు అలాగే గుంతపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా శివలింగం లోపల ఎప్పటికీ పెన్నాధికంగా ఊట వస్తూ ఉంటుంది అనమాట. ఈ పెన్నాధికంగానే వచ్చే భక్తులందరికీ కూడా సంప్రోక్షణ చేస్తారు. ఇక్కడ నిరంతరం ఉంటుంది కదా, ఎప్పటికీ ఉంటుంది వాటర్. ఆ నీరు జలం తీసినా కూడా వస్తుంది. ఒక బావిలో ఊట ఎలా వస్తుందో మనం తీసిన కొద్దీ వాడంతగా ఊట రూపంలో వస్తుంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన కాసేపటికి కాశీ నుంచి హనుమంతులు పంచలింగాలు తీసుకొని వస్తాడు. ఏంటి స్వామి నిన్నమ్మ కాశీ గమ్మించేద్దా అని చెప్పేసి తెచ్చులో ఎందుకు ప్రతిష్ఠించాడు అడుగుతారనమాట.
రొద్దు పడకుందుకు ప్రయత్నిస్తే మాత్రమే నా దోషం పోతుందని చెప్పాను. నువ్వు సమయానికి రాలేదు, అందుకే ఇసుకతో ప్రతిష్ఠించడానికి నా దోషం పోయిందని చెప్తారు. హనుమంతుల వారి కోపం వచ్చేసి ఆయన తెచ్చిన పంచలింగాలు విసిరేసి స్వామివారిని తోకతో లాగాలని చూస్తారు. అప్పుడు శివుని కోపం వచ్చేసి హనుమంతుల వారిని మూర్చగొట్టేస్తారు. ఓకే, ఈ ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అవునండి, తోకతో లాగి ఆయన తెచ్చిన శివలింగం పెట్టాలనే కోపంలో ఈ స్వామిని తోకతో లాగి ఆయన తెచ్చిన లింగం పెట్టాలనే కోపంలో తోకతో లాగాలని చూస్తారు. అప్పుడు శివుని కోపం వచ్చేసి అప్పటికి ప్రతిష్ఠ అయిపోతుంది. అప్పుడు ఆయన వస్తారు హనుమంతుల వారు. ఆయన తెచ్చిన లింగం పెట్టాలనే కోపంలో స్వామివారిని తోకతో లాగాలని చూస్తారు. అప్పుడు శివుని కోపం వచ్చేసి హనుమంతుడిని కొట్టేస్తారు. అప్పుడు హనుమంతుల వారు విసిరేసిన పంచలింగాలలో ఒక శివలింగం ఈ గుడి ఎదురుగానే పడుతుంది. అది పడిన చోటే రాముల వారు హనుమంతుడి చేత అక్కడ ప్రత్యేకించి ఆయనకు వరం ఇస్తారన్నమాట. ఏ భక్తుడైనా సరే మొట్టమొదటిగా నువ్వు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ చేసిన తర్వాతే నేను ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ జరుగుతుంది. అప్పుడే వాళ్ళకు ముక్తి లభిస్తుంది. ఎందుకంటే ముక్తి రామలింగేశ్వరుడు కదా, ఫస్ట్ అక్కడ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుంటేనే వాళ్ళకు ముక్తి లభిస్తుందని రాముల వారు వరం ఇస్తారనమాట. ఇక్కడ రామనాసుని సంహరించాక ముక్తి కోసం రాముడు ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తి రామలింగేశ్వరుని పేరు. అలాగే ప్రొద్దు పొడవక ముందుకే శివలింగం ప్రతిష్ఠించారు కాబట్టి ఈ పట్టణానికి ప్రొద్దుటూరు అని పేరు. అలాగే కాశీకి వెళ్ళిన వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలంటారు, వెళ్ళాలంటారు. మరి అక్కడ రాముల వారు ప్రతిష్ఠించింది, ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠించింది. ఆ రామేశ్వరం వెళ్ళలేని వాళ్ళు ఈ ముక్తి రామేశ్వరానికి వస్తే ముక్తి కూడా లభిస్తుందని నిర్ణయం. అది ఆలయ చరిత్ర. ఎదురుగా అటు సైడ్ అదేనండి, రాములు వారు తన స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసినటువంటి ఇసుకలింగం. దీన్ని ఏమంటారు స్వామి? సైకత శివలింగం. సైకత శివలింగం అండి. రాముల వారి బొట్టన వేలు గుర్తులు ఉంటాయి దీనిపైన. అలాగే నీరు శంఖంతో నీరు పోసినప్పుడు ఆ రంధ్రం పడింది, అంతే కదా స్వామి? చూడండి, పైన రాముల వారి యొక్క బ్రిటేనియల్ గుర్తులు, మరి పెన్నాది గంగ, ఎప్పటికీ నిరంతరం స్వామివారి యొక్క ఊట వచ్చే పెన్నాది గంగ. పైన అలంకరణ అంతా. ముందు ఇక్కడ హనుమంతుల వారు కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగంను చూద్దామండి. లోపల వైపు ఉంటుంది కాశీ నుంచి శ్రీ కాశీ హనుమంత లింగేశ్వర స్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి దేవస్థానం అనేది కదా. లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి శివలింగంను మనం చూద్దాం. సో అక్కడ చూసుకుంటే అక్కడ మనకు ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంటుంది. దానికి ఇటువైపు దానికి ఎదురుగానే కొంచెం కుడివైపుగా హనుమంతుల వారు తీసుకొచ్చినటువంటి శివలింగము దేవస్థానం ఉంటుంది. అతి పురాతనమైనటువంటి దేవస్థానం అండి. మనం లోపలికి రాగానే దేవస్థానం ఇలా ఉంటుంది. మీ మనసులో కోరికలు అనుకొని స్వామివారికి చెంపలు తుడుచుకొని ఇలా ఉన్నా ఏమైనా పగడి వెళ్ళాలన్నా అట్లా చేతులు పెట్టేసి మొక్కోండి స్వామివారి తప్పకుండా అనిపిస్తారు. ఓం శివాయ నమః.
నమో భయం వై ఆచార్య నిరుతే అతో యస్మాయోగ్యోక్తం నమః ప్రముంచ దండం. ఇప్పుడు మీరు చూస్తున్నదండి కాశీ నుంచి హనుమంతుల వారు తీసుకొచ్చినటువంటి శివలింగం. చూడండి. ఓం నమ శివాయ. రామేశ్వర క్షేత్రము ముక్తిస్థలి, ముక్తి రామేశ్వరం, దక్షిణ కాశీ, రెండవ కాశీ అంటారు. అంతేకాకుండా ఈ యొక్క శివలింగానికి బ్రహ్మసూత్ర రేఖలు ఉన్నాయి. ఈ యొక్క శివలింగాన్ని విశేషంగా ఆరాధన చేసుకొని విశేషంగా పూజలు చేసుకుంటే ఒక్కమారు ఈ యొక్క కాశీ హనుమత్ లింగేశ్వర స్వామిని ఈ బ్రహ్మసూత్ర రేఖలు కానీ స్వామిని దర్శనం చేసుకుంటే 1000 సార్లు దర్శనం చేసుకున్న పుణ్యఫలితం లభిస్తుంది. ఒక్కసారి పూజ చేసుకుంటే 1000 సార్లు పూజ చేసుకున్న ఫలితం లభిస్తుంది. చాలా చాలా అత్యంత శక్తివంతమైన లింగం. ఎందుకంటే ఆంజనేయ స్వామి రుద్రుడు, శివుడు రుద్రుడు. రుద్రుడే వెళ్ళి లింగం తీసుకొచ్చాడు కాబట్టి అత్యంత శక్తివంతమైన లింగం ఇక్కడ కాశీ హనుమత్ లింగేశ్వరుడు. ఈ యొక్క స్వామివారిని త్రేతాయుగం నుంచి భక్తులు ఆరాధిస్తూ వచ్చారు. ఈ యొక్క క్షేత్రాన్ని మహారాజులు రాముల వారు ఆరాధించారు. హనుమంతుల వారు స్వామివారిని, ఈ యొక్క పరమేశ్వరుని రాముల వారు, శ్రీరాముల వారు, సీతాదేవి, హనుమంతుల వారు ఇలాగా దేవతలందరూ ఆరాధిస్తూ వచ్చారు. మహర్షులు ఆరాధిస్తూ వచ్చారు. స్వామివారిని పూజిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు. ఇక రాజుల కాలంలో మనం పరిశీలించుకుంటే అందరూ రాజులు కూడా, జమీందారులు కూడా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నారు. అందరూ కూడా స్వామివారికి పూజలు చేసి స్వామివారిని ఆరాధించి వారి యొక్క సంకల్పం నెరవేర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ పొందుతున్నారు. ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని నిత్యం అందరూ వచ్చి దర్శనం చేసుకుని పూజాదికాలు నిర్వహించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఓం నమః శివాయ. వీడియో ఇంకా ఉందండి, కానీ ఇప్పటికే ఎక్కువ లెంత్ అవ్వడం వల్ల అక్కడక్కడ కొంచెం కట్ చేసి అయితే పెట్టాను. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఒకసారి ఆలోచించండి, మహాలింగార్చన గురించి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం దొరకదు. సబ్స్క్రైబ్ చేయండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. నాకు చేయవలసినటువంటి సాయము ఈ వీడియో కింద ముక్తి రామేశ్వరం అని కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.